పల్నాడు జిల్లా కోటప్పకొండలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున కొండకు వచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి తర్వాత టెంపుల్ టూరిజాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ కూడా ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామంటున్న ఎమ్మెల్యే అరవింద్ బాబుతో మా ప్రతినిధి రవికృష్ణ ఫేస్ టు ఫేస్. వేడుకలు అత్యంత ఘనంగా కూడా జరుగుతున్నాయి. ఈ శివరాత్రి వేడుకలు ఘనంగా జరగడానికి ప్రధానంగా కూడా ఎవరైతే నరసరావుపేటకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అరవింద్ బాబు ఉన్నారో, డాక్టర్ అరవింద్ బాబు ఉన్నారో, ఆయన పూర్తిగా కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేయడం వల్లే ఈ వేడుకలు అయితే మాత్రం ఇంత ఘనంగా జరిగాయని తెలుస్తున్నటువంటి పరిస్థితి. ప్రజెంట్ మనతో పాటు అరవింద్ బాబు ఉన్నారు. సార్ చెప్పండి, ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటి? ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ప్రతి టెంపుల్ని టెంపుల్ టూరిజంగా డెవలప్ చేయాలనే ఆలోచనతో అన్ని విధాల ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ పరంగా కోటప్పకొండకి రాష్ట్ర పండుగ హోదా ఇవ్వడం జరిగింది. దాదాపు 30 లక్షల రూపాయలు కూడా మనకి మంజూరు చేయడం జరిగింది. మరి వెనకటి రోజుల్లో ఉన్న బకాయిలు దాదాపు 70 లక్షల రుణమాఫీ కూడా చేయడం జరిగింది ప్రభుత్వ పరంగా. ఈ విధంగా కొండని ఆదుకోవడానికి కోట స్వామికి మరి మంచి మర్యాద కలగజేస్తూ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఉమ్మడి కూటమిలో ప్రతి టెంపుల్ పండగ మరి కొండ పండుగలు అన్నీ కూడా ఎంతో ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కోటప్పకొండ అనేది దాదాపు 2 ఏళ్లలో పోయిన సంవత్సరం కూడా చేయడం జరిగింది. మేము పోయిన సంవత్సరం కూడా కొండ కింద ప్రాంతంలో స్వామివారి పాదాల దగ్గర 25 లక్షల మంది భక్తులు రావడం జరిగింది. కొండపైన దాదాపు 1,50,000 మంది భక్తులు దర్శనం చేసుకోవడం జరిగింది. ఈసారి కూడా భక్తులు దాదాపు 2.5 లక్షల మంది దర్శనం చేసుకుంటారని చెప్పి ఆలయ అధికారులు చెప్తా ఉన్నారు. మరి దీనికి వాళ్ళ ఉదయమే మన గొట్టపాటి రవికుమార్ గారు పట్టు వస్త్రాలు సమర్పించి వెళ్ళారు. హోమ్ మినిస్టర్ గారు మంగళపూడి అనిత గారు కూడా ఇవాళ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అదేవిధంగా చీఫ్ విప్ జీవి ఆంజలి గారు, ప్రతిపాటి పుల్లారావు గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు ఎరపతినేని శ్రీనివాసరావు గారు, కన్నా లక్ష్మణ్ గారు, బ్రహ్మారెడ్డి గారు, అదేవిధంగా మరి భాష్యం ప్రవీణ్ గారు, మరి పల్నాడు జిల్లా అధ్యక్షులు జాన్ సాయి గారు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. ప్రతిపాటి ఎమ్మెల్యే మరి రామాంజలి గారు కూడా రావడం జరిగింది. అంటే ప్రధానంగా కూడా ఏదైతే ఇప్పుడు సమయం 8 గంటలు అవుతుంది, 8 గంటలైనా కూడా క్రౌడ్ అయితే విపరీతంగా ఉంది. ఇంత అనూహ్యంగా రావడానికి భక్తులు రావడానికి ప్రధాన కారణం ముఖ్యంగా గవర్నమెంట్ మీద నమ్మకం, అన్ని ఏర్పాట్లు సుజావుగా చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు టెంపుల్ టూరిజం డెవలప్ చేస్తారు కాబట్టి అన్ని ఏర్పాట్లు బాగుంటాయని చెప్పి ప్రజలు నమ్మారు కాబట్టి రావడం జరుగుతుంది. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఎక్కడ కూడా కొండ ప్రాంతాన్ని అభివృద్ధి పరచలేదు. అందుకని ఏర్పాట్లు సరిగ్గా లేవు కాబట్టి ప్రజలు వచ్చేవాళ్ళు కాదు, భక్తులు వచ్చేవాళ్ళు కాదు. కానీ అట్లా కాకుండా మరి అరవింద్ బాబు ఎమ్మెల్యే అయిన తర్వాత 20 ఏళ్ళ తర్వాత ఇక్కడ జెండా ఎగరేసాము. అందువల్ల నాకు ఒక అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు ఒక సువర్ణ అవకాశాన్ని నాకు ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఏర్పాటుని మన దగ్గరుండి చేయాలి. ఈ కోటప్పకొండ కొండ పండుగ అంటేనే మరి మహాశివరాత్రి పండుగ అంటేనే రైతుల పండుగ కాబట్టి రైతులందరూ కూడా చాలా ఉత్సాహంగా అందరూ కూడా అన్నదానం చేస్తున్నారు, మంచినీటి సదుపాయం చేస్తున్నారు, మజ్జిగ ఇస్తున్నారు, బిస్కెట్లు పాలు పిల్లలందరూ కూడా సరఫరా చేస్తున్నారు. కలెక్టర్ కానీ ఎస్పీ గారు కానీ మినిస్టర్లు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. శ్రీశైలంలో జరిగిన ఒత్తిడిని చూసుకొని ఇక్కడ కూడా ఒత్తిడి జరగకుండా చూడాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాము. ఈ కొండ ప్రాంతానికి కోటప్పకొండకి ఏం కావాలంటే అది నిధులు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. 2వ ఘాట్ రోడ్డు కూడా మాకు మరి రిలీజ్ చేయడం జరిగింది. కొండ కింద ప్రాంతంలో గిరి ప్రదక్షిణ రోడ్డు కూడా మాకు శాంక్షన్ జరిగింది కాబట్టి వచ్చే శివరాత్రికి గిరి ప్రదక్షిణ రోడ్డు కూడా కంప్లీట్ చేస్తాము. పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు 4 రోజుల క్రితం వచ్చినప్పుడు ఈ కొండ ప్రాంతాన్ని ఒక టూరిస్ట్ ప్లేస్గా అభివృద్ధి చేస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మాటగా పవన్ కళ్యాణ్ గారి మాటగా తప్పనిసరిగా కొండ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాము. అరవింద్ బాబు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తాము. 2వ ఘాట్ రోడ్డుని ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా రోప్వేని ఏర్పాటు చేస్తామని చెప్పి మరి ప్రైమ్ లైన్ టీవీ ఛానల్ వరకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు. అంటే ప్రధానంగా కూడా ఏదైతే మహాశివరాత్రి వేడుకలు ఇంత అద్భుతంగా జరగడానికి ప్రధానంగా కూడా కూటమి ప్రభుత్వం నుంచి తనకు వచ్చినటువంటి ఏదైతే సహకారం ఉందో ఆ సహకారం వల్ల చేస్తున్నానని చెప్తున్నారు. ఇంత క్రౌడ్ వస్తుందని ఊహించాము, అయినప్పటికీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా తామైతే మాత్రం అన్ని రకాల ఏర్పాటు చేశామని తెలియజేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రవికృష్ణ, ప్రైమ్ 9 న్యూస్, కోటప్పకొండ నుంచి.